ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. అభివృద్ధి అనేది చేయలేక అరెస్టులు చేస్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం అంటారు? ఇవన్నీ బూటకమైన మాటలండి. ప్రజలలోకి వెళ్ళిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ప్రజానీకంలోకి వెళ్ళి ఏ సమస్య ఉన్నా ముందుండి పనిచేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని మరొకసారి తెలియజేసుకోవచ్చు అందరు. అంటే ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ తలుపు తడుతున్నారు. మేము బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం అంటున్నారు. వైసీపీ కార్యకర్త కానీ ఎవడైనా ఇక్కడ తిరిగేవాడు ఎవరన్నా చూపించగలుగుతారేమోనండి? చూడమనండి. వైసీపీ కార్యకర్తలు ఏం చేశారు గతంలో? పేద ప్రజల దగ్గర పెన్షన్లు ఇచ్చేటప్పుడు 100-200 తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తినేసి ఈ రోజున కనపడకుండా ఏరియాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డివిజన్ ఇన్ఛార్జ్లే కానీ, ప్రెసిడెంట్లే కానీ, సెక్రటరీలే కానీ, క్లస్టర్లే కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్లే కానీ, బూత్ ఇన్ఛార్జ్లే కానీ, బూత్ క్లస్టర్లే కానీ ఎన్ని పదవులు వేసి నిత్యం ప్రజల్లో ఉండాలని క్రియేట్ చేసిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. సెంట్రల్ నియోజకవర్గానికి బోండా ఉమామేశ్వర గారిని మరొకసారి తెలియజేసుకోవచ్చు. అంటే పెన్షన్లు అయితే ఒకసారిగా 4,000 రూపాయలు పెంచడం జరిగింది కానీ కొన్ని పెన్షన్లు అయితే తీసేశారు అంటున్నారు. అది నిజమేనా? ఇవన్నీ బూటకమైన మాటలండి. పెన్షన్ అనేది ఇప్పుడు నిన్న ఒక చిన్న కార్యక్రమం జరిగింది. భర్త చనిపోతే ఎమ్మటనే ఆ ఇంట్లో ఉన్న మహిళకు పెన్షన్ ఇవ్వాలని మన సెంట్రల్ నియోజకవర్గంలోనే 416 మందికి పెన్షన్లు వచ్చినాయి నిన్న ఒకరోజే. ఈ ప్రజల్లోకి ఈ బూటకమైన మాటలు తీసుకెళ్ళి ప్రజల్ని భయభ్రాంతులను చేసేసి సపోజ్ ఈ డివిజన్ ఉందండి, ఈ డివిజన్లో డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ ఏ రోడ్లో ఎన్నిసార్లు తిరిగాడో కనుక్కోండి. ఈ 58వ డివిజన్కి డిప్యూటీ మేయర్ కార్పొరేటర్గా ఉన్నాడు. ఎన్నిసార్లు ఫలానా ఏరియా ఫలానా షాదీఖానా బిట్లో ఎన్నిసార్లు కాలువలు తీపిచ్చాడు, ఎన్నిసార్లు సమస్యలు చేశాడు, ఫలానా వాళ్ళకి నేను వచ్చి పెన్షన్ ఇచ్చాను, ఫలానా వాళ్ళకి ఈ సమస్య చేయించానని ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? అయితే ఈ రోజైతే రైతు భరోసా పడుతుంది. ఆ రైతు భరోసా కూడా అసలు సాధ్యం కాని పథకం. అది ఇప్పటి వరకు మేము కూడా గతంలో 12,500 రూపాయలు ఇచ్చాము. అది పెంచి ఇవ్వలేరు అంటున్నారు. అది సాధ్యం కాదంట. అంటే వాళ్ళు ఇస్తే సాధ్యం, అవతల వాళ్ళు ఇస్తే సాధ్యం కాని పనే. అవతలోళ్ళు అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏ పని చెప్పిందో ఆ పని సక్రమంగా చేసుకొని పోతుంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలైనా ఇస్తానని చెప్పారు, ప్రతి పథకం ఇస్తారు. ఆల్రెడీ 5 పథకాలు అయిపోయినాయి. రేపు బస్సు పథకంతో 5వ పథకం అయిపోయింది. ఒక పథకమే మిగిలి ఉంటుంది, ఆ పథకం కూడా చేసేస్తారు. చంద్రబాబు గారు మాట చెప్పారంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ పథకం అమలు అయ్యి తీరాల్సిందే. అయితే ఈ రోజు అయితే రైతు భరోసా అని చెప్పి ఒకవైపు నుంచి డబ్బులు ఇస్తూనే ఇంకో వైపు నుంచి రైతులను కన్నీళ్లు పెట్టిస్తే వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నారు రాజధాని నిర్మాణం కోసం అంట. అంటే రైతులు వచ్చి నీకు చెప్పుకున్నారా ఆ మాట? రైతులు వచ్చి నేను మీ దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటున్నానని చెప్పారా? రైతులంతా ఆనందంగా ఉన్నారు, మా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, మనం మందులు తెచ్చుకోవచ్చు, విత్తనాలు తెచ్చుకోవచ్చు, ఫలానా పనులు చేసుకోవచ్చు అని రైతులంతా ఆనందంతో ఉన్నారు. అంటే దేశానికి వెన్నుముక రైతు. అలాంటి రైతు పచ్చని పొలాలని బీడు భూమి చేసి రాజధానికి అనువుగాని ప్రదేశాన్ని అమరావతిలో పెట్టారు అంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని ప్రకటించారు. ఈయన ఏం చేశాడు? 3 రాజధానులని అక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క, కేక్ మొక్కల్లా పంచుతానన్నాడు. ప్రజలకు ఇష్టం లేకే కదా ఆయనకి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలకు ఇష్టం ఉంటే నడిబొడ్డండి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు జిల్లాలు నడిబొడ్డు. ఈ నడిబొడ్డుని తీసుకెళ్ళిపోయి నేను వైజాగ్లో కొద్దిగా మొక్క పెట్టుకుంటాను, అమరావతిలో కొద్దిగా మొక్క పెట్టుకుంటాను, కర్నూలులో కొద్దిగా మొక్క పెట్టుకుంటానంటే అవని పని కదా. అంటే రాష్ట్రం విడిపోయి ఇప్పటికే 10 సంవత్సరాలు దాటిపోయింది. ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. ఈ రాజధాని కట్టడం అనేది చంద్రబాబు హయాంలో అసలు పూర్తి కాదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అయిందా అండి? చంద్రబాబు నాయుడు గారైనా పిల్లర్లు వేసి దాన్ని ఒక ప్రజా దర్బార్ అనే దాన్ని కూల్చివేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఏదైనా సమస్య చెప్పుకోవాలనుకుంటే ప్రజా దర్బార్కి వెళ్ళి ప్రజల సమస్యలు చెప్పుకోవాలి. అలాంటి ప్రజా దర్బార్ని నువ్వు ముక్కలు చేసేస్తుంటే ఇవాళ ప్రజా దర్బార్లోకి వెళ్ళి ప్రజలు ఏ సమస్య చెప్పుకుంటారు? అలాంటి ప్రజా దర్బార్ ఎక్కడైనా కట్టగలిగావు నువ్వు? లేదు కదా. మరి అలాంటిది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇది పెడుతున్నారు, అది పెడుతున్నారు ఎందుకు చెప్పుకోవడం? అంటే ప్రభుత్వాన్ని దగ్గర చేయడం కోసం మంత్రి నారా లోకేష్ అయితే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. అలాగే వాళ్ళ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఒక యాప్ తీసుకొస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని. ఎవరు కార్యకర్తలను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదండి, వాళ్ళకాయ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కారు కింద ఒక వ్యక్తి పడిపోతే దాన్ని వేరే విధంగా క్రియేట్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. పక్కన తీసుకెళ్లి మనిషిని పడుకోబెట్టేసి లేదు మా కారు ఎక్కలేదంటే అది కరెక్ట్ అయిన పద్ధతేనా? అంటే ఇటువంటి పర్యటనలు కూడా రాష్ట్రంలో ఏమీ విపక్షాలు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మాకు అసలు స్వేచ్ఛ అనేది లేదు అంటున్నారు. ఎవరు మాట్లాడొద్దు అన్నారండి? మాట్లాడచ్చు, ప్రతి ఒక్కడికి హక్కు ఇచ్చింది గవర్నమెంట్, ప్రతి ఒక్కడు మాట్లాడచ్చు. కానీ ఏంటంటే దాన్ని ఏ విధంగా మాట్లాడాలి? ప్రతిదాన్ని రాజకీయం చేయకూడదు కదా. అమ్మ అడగంది అన్నం పెట్టదు, దాన్ని తీసుకొచ్చేసి ఏదో చేసేద్దాం అంటే అవని పని కదా. అంటే రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి అనేది చేయలేక ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నాకు తెలిసి 200 కోట్ల రూపాయలు పైబడి తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. ఏ పనులు జరిగినాయో అందరికీ తెలుసు. స్థానికంగా ఇక్కడ చేసిన ఎమ్మెల్యేలకు తెలుసు, గతంలో ఎమ్మెల్యే గారు ఏం చేశారో తెలుసు, అన్నీ తెలుసు ప్రస్తుతానికి. ఇప్పుడు సపోజ్ పక్కనున్న స్టేడియం ఉందండి, ఇవాళ దాకా దాఖలాలు లేవు పట్టించుకున్న వాళ్ళు. నిన్నగాక మొన్న 200 లారీలు
మట్టి కొట్టించి ఎమ్మెల్యే గారు దాన్ని సక్రమం చేపిస్తున్నారు. పిల్లలు ఆడుకోవాలి కదా, ఏదైనా చేసుకోవాలి కదా. అలాంటివి పట్టించుకొని చేస్తే రోడ్లే కానీ గతంలో ఒక్క రోడ్డు బాగుందా? ఒక్క రోడ్డు కూడా బాగాలేదు. ఇవాళ చూడండి, ఏ రోడ్డుకి ఇక్కడి నుంచి తోటవారి వీధి ఉంది, 4 రోడ్లు వేశారు. ఇవాళ 16 రోడ్లు పడుతున్నాయి. అంటే రాష్ట్రంలో లెక్కర్ స్కామ్ అయితే చూస్తా ఉన్నాం. అసలు ఈ లెక్కర్ స్కామ్ అనేది మొదలైంది టీడీపీ ప్రభుత్వంలో, గతంలో జరిగింది. మళ్ళీ ఈ సంవత్సర కాలంలో బెల్ట్ షాపులు సొంతంగా నిర్వహిస్తున్నారంట. బూమ్ బ్రాండ్ చంద్రబాబు గారు తేలేదు కదండి. 99 బ్రాండ్ చంద్రబాబు గారు తేలేదు కదా. అంటే ప్రెసిడెంట్ మెడలు, ఇంకొక మెడలు, ఇవన్నీ చంద్రబాబు గారు తేలేదు కదా. నగదు చెల్లింపు కూడా తీసేసింది మద్యపానం తగ్గించడానికి. మా ప్రభుత్వంలో మద్యపానం అనేది కూడా తగ్గిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అన్నాడండి. ఏది నిషేధం? పక్షవాతం వచ్చిన వాళ్ళను, మంచాలను పడుకున్న వాళ్ళు ఉన్నారు లిక్కర్ స్కామ్ లో. లెక్కర్ స్కామ్ లో జగన్ కూడా ఒక భాగమై ఉన్నారంటారా? అది అయ్యే ఉండొచ్చండి, అవ్వకుండా ఎందుకుంటాడు? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వారికి తెలియకుండా ఏం జరగదు కదా. మన ఆర్పి గారు చెప్తున్నారు, ఇది స్పిరిట్, ఇది నీళ్లు ఏదో కలిపి చూపిస్తున్నారు. అదే పోసారు జనాలకి. అంటే ఇప్పటి వరకు అయితే అంటే ఎంపీలు కానీ ఇలా ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవడం చూస్తున్నాం. జగన్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడో లేదో అది మనకు తెలియదు కానండి. కాకపోతే పేద ప్రజలు పొట్టగొట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారండి, జగన్మోహన్ రెడ్డి. నువ్వు లిక్కర్ తీసేస్తానన్నావు, ఎంతమంది ప్రాణాలు పోయినాయి? ప్రతి ఒక్క మీడియాకి తెలుసు. పక్షవాతం వచ్చి కానీ, బ్రెయిన్ ట్యూమర్లు వచ్చి కానీ ఎంతమంది చనిపోయారు? లిక్కర్ని ఆపేస్తానని చెప్పి లిక్కర్ని ఆపలా నువ్వు. అంటే ఎంతమంది ప్రాణాలు పోయినాయి అంటే ఒక జగన్మోహన్ రెడ్డికి ప్రాణాలంటే విలువ లేదంటారా? వాస్తవమే కదా అది. ప్రాణ విలువ ఉంటే నిన్న కారు విషయంలో అలా తప్పించుకోరు కదా. మళ్ళీ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేది కనపడదు, 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారు. మళ్ళీ 3 సంవత్సరాలు అధికారంలోకి వస్తానని జగన్ అంటున్నారు. ఈ రెండిట్లో ఏది చూడొచ్చు అంటారు మనం? ఖచ్చితంగా 15 ఏళ్ళు టీడీపీ పరిపాలన చేస్తుందండి. 15 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళగా ఉంటది. ప్రతి పనిని ఏదైనా నేను చేయగలుగుతానంటే ఆ పనినే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. నేను చేయలేను అనుకుంటే చేయలేవరు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడిస్తానన్నాడు ఆయన. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ తల్లికి వందనం అని ప్రకటించారు. మా నియోజకవర్గంలోనే ఒక్కొక్క ఇంట్లో ఏడు మందికి పడి ఉన్నాయి. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఇంట్లో 7గురికి, 6గురికి, 5గురికి పడవాళ్ళు కూడా ఉన్నారు. అంటే తల్లికి వందనంలో ఇచ్చిన డబ్బుల్లో కూడా 2000 రూపాయలు నారా లోకేష్ జేబులోకి వెళ్ళి అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? స్కూల్ని డెవలప్ చేయొద్దా? అంటే స్కూళ్ళల్లో డెవలప్ చేయడానికి 2000 రూపాయలు కట్ చేసినా దాన్ని కూడా రాజకీయమేనా? ఇప్పుడు ఒకతను ఉన్నాడు ఇక్కడ, ఆయన కూడా చెప్తాడు 2 రూపాయలు కట్ చేశారు, 2 రూపాయలు కట్ చేశారని. 2 రూపాయలు కట్ చేయడం ఏంటండి? 2000 రూపాయలు కట్ చేశారు దేనికి? నువ్వు గతంలో ఏం చేసావు? స్కూల్ డెవలప్మెంట్లు కానీ 2000 రూపాయలు కట్ చేసావు. అదే స్కూల్ డెవలప్మెంట్ల కోసమే ఏమైనా నారా లోకేష్ గారి అకౌంట్కి కానీ, చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ కానీ, మా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి అకౌంట్కి కానీ ఏమైనా ఇస్తున్నారేంటి ఆ డబ్బులు? కలెక్టర్ అకౌంట్లో ఉంటాయి. ఏదైనా లెక్కపూర్వకంగానే ఉంటుంది, ఏదైనా లెక్కగానే చేస్తారు. అధికారం ఎవరి సొత్తు కాదు. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి అని కాదు, ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో 175కి 175 వస్తాయంట. 175 అన్నారు, 11 సీట్లకు వెళ్ళిపోయినాయి. వై నాట్ 175 అన్నారు, ఇవాళ 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, ప్రజల్లోకి తప్పుడు నిర్ణయాలు తీసుకెళ్ళకూడదు.